అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం లభించింది. అదేంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవి గారికి చోటు దక్కింది. విభిన్న ఆహార్యం నటనకు గాను మెగాస్టార్ కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించిందండి. ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు కోడికల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన మన చిరు అన్న ఏం మాట్లాడారో తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ ఇంత బాగా జరుగుతుందంటే ప్రధాన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ అని చెప్పుకొచ్చారు మన చిరంజీవి గారు. నేను ఎప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కుతుందని అనుకోలేదండి. గిన్నీస్ బుక్ కు మనకు ఏమిటి సంబంధం అనే ఆలోచన ఉండే నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప గౌరవం ఈ రోజు నా సినీ జీవితంలో తారసపడినందుకు ఆ భగవంతుడికి దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు. అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో వినయంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాకు నటన మీద కంటే డాన్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ, అందుకేనేమో ఈ అవార్డు వచ్చిందనిపిస్తుంది అన్నారు. నేను నటన కంటే ముందు డాన్స్ కి ఓనమాలు దిద్దానా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. చిన్నప్పుడు అలా అందరం సరదాగా కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి రేడియోలో వచ్చే సాంగ్స్ మాత్రమే మాకు సోర్స్ అండి. సోర్స్ ఆఫ్ సాంగ్స్ అంటే వివిధ భారతి వాణిజ్య ప్రసారం రేడియో మాత్రమే. ఆ రేడియోలో వారానికి ఒక్కసారి ఎప్పుడెప్పుడు రేడియోలో పాటలు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం. అలా పాటలు రాగానే శంకర్ను పిలవండిగా చాలా బాగా డాన్స్ చేస్తాడు అని అందరూ అనేవాళ్ళు. వాళ్ళు అనగానే నేను డాన్స్ వేసేవాణ్ణి. అందరూ నా డాన్స్ చూస్తూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంటే నేను కూడా ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసేవాడిని అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. నేను 6th క్లాస్ నుంచి అనుకుంటా మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ ను చేసేవాడిని. బాడీ మూవ్మెంట్స్ తిప్పడం మాత్రమే నాకు తెలుసు ఆ రోజుల్లో. ఇంకా ఎన్సీసీ క్లాసుల్లో చేరాక ఈవినింగ్ టైంలో భోజనాలు చేసి ఆ తర్వాత ప్లేట్లు కడిగిన తర్వాత ఆ అల్యూమినియం ప్లేట్లను తిరిగేసి వాటినే డప్పులు దరువులుగా భావించి డాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని అని చెప్పుకొచ్చారు. నా జీవితంలో డాన్స్ అనేది ఒక అంతర్భాగం అయిపోయింది. డాన్స్ నుండి నన్ను ఎప్పుడు వేరుగా ఎవరూ చూసేవాళ్ళు కాదు. డాన్స్ అనగానే నాలో ఒక హుషారు వచ్చేదండి. వెళ్లి డాన్స్ చేసేవాడిని, మ్యూజిక్ అనుగుణంగా బాడీ మూమెంట్స్ ఇచ్చేవాడిని అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు సరదాగా కో స్టార్స్ ఆర్టిస్టులు చిరంజీవి డాన్స్ భలే వేస్తారు అనగానే అందరూ చేయాలి అని అన్నారు. అక్కడ సావిత్రి, రోజారమణి, కవిత, నరసింహరాజు ఇంకా తదితరులు సినిమా యాక్టర్లు ఇంకా తదితర సినీ యాక్టర్లు ఉన్నారు. ఆ టైంలో వర్షం పడుతూ ఉంది. ఒక పంచలో డాన్స్ వేయాల్సి వచ్చింది. ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఉన్న పల్లెటూళ్ళలో ఆ పంచలో జల్లు పడుతూ తడితడిగా ఉందండి. అయినా సరే డాన్స్ అడగడమే పాపం, డాన్స్ చేయడం నాకు అలవాటే అని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. టేప్ రికార్డర్ ఆన్ చేశారు. డాన్స్ వేస్తున్నాను, కాలు జారి కింద పడిపోయాను. అయ్యో పడ్డాడు అనే లోపే దానిని నాగిని డాన్స్ లా మార్చి చేసేశాను. ఇక అంతే, అందరూ ఆశ్చర్యపోయారు. చప్పట్ల జల్లు, ప్రశంసలు కురిపించారు. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను అన్నారు చిరంజీవి గారు. అప్పుడు ఆ రోజు అది చూసిన డైరెక్టర్ గారు నా నెక్స్ట్ సినిమాకు నువ్వు డాన్స్ చేయాలి అన్నారు. ఆ సాంగ్ ఏంటంటే ఎలియల్లో ఎందాక అనే ఆ సాంగ్ లో ఫస్ట్ టైం సినిమాలో డాన్స్ చేస్తూ కనిపించాను అన్నారు చిరంజీవి గారు. దానికంటే ముందు పునాదిరాళ్ళు అనే సినిమాలో డాన్స్ చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాను అని చెప్పారు. డాన్స్ స్కిల్స్ అనేవి సినీ ప్రపంచంలో నన్ను ఒక మెగాస్టార్ గా నిలబెట్టింది అని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. లింగమూర్తి అనే డిస్ట్రిబ్యూటర్ చీఫ్ గా వచ్చారు. నిర్మాతలు ఆరాటంగా చూసేవాళ్లు. ఎందుకంటే ఎవరి కథ విని ఓకే చేస్తాడో, మనీ శాంక్షన్ ఎవరికి చేస్తారో అని నిర్మాతలందరూ డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడే రోజులవి. అతను నన్ను చూసి చిరంజీవి అని కొత్తగా వస్తున్న ఈ అబ్బాయిని పెడితే అమౌంట్ ఎక్కువగా ఇస్తాను, లేదంటే లిమిటెడ్ గా ఇస్తాను అని లింగమూర్తి గారు అనేసరికి చిరంజీవిని రికమెండ్ చేసేసరికి నిర్మాతలందరూ చిరంజీవిని హీరోలా పెట్టుకోవాలని ఇష్టపడేవాళ్లు. అలాగే ఎక్కువ సినిమాలు తీయడానికి కారణం నా డాన్స్ స్కిల్లే నాకెంతగానో ఉపయోగపడింది అంటున్నారు చిరంజీవి. మూవీలో సాధారణంగా 5 సాంగ్స్ మాత్రమే పెట్టేవాళ్ళు అప్పట్లో. అలాంటిది నా సినిమా వచ్చే వరకు 6 సాంగ్స్ పెట్టేవాళ్ళు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమాలో సాంగ్ బలవంతంగా పెట్టారండి. ఎందుకంటే సాంగ్స్ కి ప్రత్యేకంగా ఆడియన్స్ ఉండడం వల్ల, ఎక్కువ మంది ఆడియన్స్ డాన్స్ తో కూడిన సాంగ్ ఇష్టపడడం వల్ల, అలానే మూవీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నా సినిమాకే ప్రత్యేకంగా 6 సాంగ్స్ పెట్టేవాళ్ళు అని చెప్పుకొచ్చాడు చిరంజీవి గారు. ఇంకా ఆ రోజుల్లో ప్రొజెక్టర్ ఆఫ్ చేసి మరీ సాంగ్ రీప్లే చేసి చూసేవాళ్ళట.
నా జీవితంలో సాంగ్స్, డాన్స్ అనేది సినీ ప్రపంచంలో ఒక అంతర్భాగం అయిపోయింది. సాంగ్స్ అనేది ఒక హాబీగా మొదలు పెడితే అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ ని తీసుకొచ్చింది అన్నారు. డాన్స్ అంటే చిరంజీవి గారే చేయాలి అనే పేరుతో ఈ రోజు నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది అంటూ ఎంతో సంతోషంగా చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సినీ అనుభవాలను అందరితో తన మనసులోని భావాలన్నింటినీ మాటల రూపంలో పంచుకున్నారు. ఇంకా ఏముంది, వచ్చేవన్నీ వచ్చాయి, ఇంకా ఏం వస్తాయి అనుకునే తరుణంలో ఇలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం నా జీవితంలో మెమొరబుల్ డే అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈ సందర్భంగా రిచర్డ్ కి అలాగే అమీర్ ఖాన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినీ ప్రపంచంలో నేను సినిమాలు చేయడానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. క్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఇక సెలవు తీసుకున్నారు చిరంజీవి గారు. నేను నా ఊహ తెలిసినప్పటి నుండి నా అనుభవం కూడా చెప్తాను. మెగాస్టార్ చిరంజీవి యొక్క సినిమాలు చూసిన నా అనుభవం కూడా చెప్తున్నానండి. నేను నా ఊహ తెలిసినప్పటి నుండి కూడా సినిమాలలో డాన్స్ చూసినట్లయితే చిరంజీవి గారి స్టెప్పులు, ఎస్పెషల్లీ బ్రేక్ డాన్స్ 1990 సంవత్సరం ఆ టైంలో నేను 9th క్లాస్. ఆ టైంలో చిరంజీవి గారి యొక్క బ్రేక్ డాన్స్ నాకు బాగా నచ్చేసేది. నాకు కూడా డాన్స్ నేర్చుకోవాలని అనిపించేది. అది కుదరలేదు, కానీ మా తమ్ముడు మాత్రం బ్రేక్ డాన్స్ బాగా చేస్తాడండి. ఆ స్టెప్పులు, ఆ సాంగ్స్ సూపర్ అంటే సూపర్ అండి. చిరంజీవి రాధ, చిరంజీవి భానుప్రియ, చిరంజీవి విజయశాంతి, చిరంజీవి సుహాసిని, ఇలా ఎంతో మంది యాక్టర్లతో చిరంజీవి గారి మూవీస్ చూశాను. అందులో ఎస్పెషల్లీ డైలాగ్స్, ఇంకా స్పెషల్లీ చిరంజీవి గారి డాన్స్, బ్రేక్ డాన్స్ అండి సూపర్ అంటే సూపర్. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారి మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ చూశానండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఊరెళ్లాల్సి వచ్చింది. అయితే ఊరికెళ్లే బస్సు మిస్ అయిపోయిందండి. ఇంకేముంది, మా నాన్నగారు నన్ను ఈవినింగ్ షోకి, ఫస్ట్ షోకి గ్యాంగ్ లీడర్ సినిమాకి తీసుకెళ్లారు. చిరంజీవి గారి మూవీ అది మా నాన్నగారితో చూడడం నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ డే అండి. ఇంకా ఆ మూవీలో GANG గ్యాంగ్ గ్యాంగ్ బజావో గ్యాంగ్ గ్యాంగ్ అని చిరంజీవి గారు స్టెప్పులు వేస్తూ డాన్స్ చేస్తుంటే చూసిన ఆ మూవీ సాంగ్ ఇప్పటికీ ఆ డాన్స్ కళ్ళకు కట్టినట్టు గుర్తుండిపోయింది అంతే. ఏదేమైనా మన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ అండి. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఇలా ఎన్నో సినిమాలలో డాన్స్ చేసి కోట్లాది మంది జనాల మనసులను, అభిమానాన్ని పొందిన మన మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినీ ప్రపంచంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం చాలా గొప్ప విషయం, మనకెంతో గర్వకారణం. మన చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఎవరైనా ఏ పనినైనా ఇష్టపడితే ఇలా ప్యాషన్ తో ఇష్టపడి చేస్తే చిరువన్నలాగానే ఎవ్రీవన్ గెట్ ద సక్సెస్ అండి. ఇది నగ్న సత్యమని మరోసారి నిరూపించిన మన చిరంజీవి గారికి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇక ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి.